వ్యూస్ కోసం మమ్మల్ని బలి పశువులను చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ వదిలింది జాన్వీ కపూర్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో వ్యూస్ కావాలన్నప్పుడు లేని బాధ నెటిజన్లు విమర్శించగానే ఎందుకు తనకొస్తుంది? వరుస ప్లాపులు ఇస్తున్నప్పుడు ప్రేక్షకులు ప్రశ్నిస్తే దాన్ని వేధింపులని ముద్ర వేసి విక్టిమ్ కార్డు ప్లే చేయడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిసిటీని ఎంజాయ్ చేసే సెలబ్రిటీలు విమర్శలను ఎందుకు భరించలేకపోతున్నారు? జాన్వీ కపూర్ చెప్పింది నిజంగా ఆవేదన, లేక తన సినిమాల కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంటా? సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ నడుస్తుంది. అదేంటంటే అవసరానికి సోషల్ మీడియా, విమర్శ వస్తే విక్టిమ్ కార్డ్. తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా నెగిటివిటీపై ఒక పెద్ద లెక్చర్ ఇచ్చింది. వ్యూస్ కోసం మమ్మల్ని బలి పశువులు చేస్తున్నారు, క్లిక్ బైట్ కోసం వాడుకుంటున్నారు అంటూ తెగ ఫైర్ అయిపోయింది. ముఖ్యంగా తన అన్న అర్జున్ కపూర్ ని టార్గెట్ చేస్తున్నారని తెగ వాపోయింది. కానీ ఏళ్ల తరబడి సరైన హిట్టు లేకపోయినా, నటనలో ఇంప్రూవ్మెంట్ చూపించకపోయినా జనం మెచ్చుకోవాలా, విమర్శించకూడదా? విచిత్రం ఏంటంటే అదే సోషల్ మీడియాలో నిమిషానికో ఫోటో అప్లోడ్ చేసి లైకులు వ్యూస్ల కోసం తప్పించేటప్పుడు లేని బాధ నెటిజన్లు ఏమైనా అంటే మాత్రం వెంటనే ఎందుకు తన్నుకొస్తుందో అర్థం కాదు. వేధింపుల వెనుక సాకులుండవని చెప్తున్న జాన్వీ, మరి టాలెంట్ లేకపోయినా కేవలం వారసత్వంతో అవకాశాలు దక్కించుకుంటున్నప్పుడు, సామాన్య నటనకు దక్కని వెసులుబాటు వీరికి దక్కుతున్నప్పుడు దాన్ని ఏమనాలి? గ్లామర్ ఫీల్డ్లో ఉంటూ సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నప్పుడు విమర్శలను కూడా స్వీకరించే దమ్ముండాలి. అంతే తప్ప అన్ని పాజిటివ్గానే జరగాలి అనుకోవడం కాస్త అత్యాశ అవుతుంది. ఇక తనకు ఇంటర్నెట్ ఒపీనియన్స్ తో సంబంధం లేదని చెప్తూనే మళ్ళీ ఇంటర్వ్యూలలో కూర్చొని అదే ఇంటర్నెట్ గురించి గంటల తరబడి మాట్లాడడం ఏంటి? ఇదంతా కేవలం అటెన్షన్ కోసమా, లేక తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడానికా? అభిమానాన్ని పంచే జనం నచ్చకపోతే విమర్శిస్తారు కూడా, అంతేకాని వేధింపులు అని స్టాంప్ వేసి ఆడియన్స్ నోళ్లు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్టో మేడం గారే సెలవివ్వాలి. For more videos like this, subscribe Big TV channel.